చాలామంది ఈ లోకంలో ఎలా ఉంటారంటే, ఏదన్నా చదువుకునే బిడ్డ తరగతి మారాలి అంటే ఏం చేయబడాలి? ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. వాడు ఎగ్జామ్లో పాస్ అవ్వకపోతే మరలా అదే తరగతిలో ఉండిపోతాడు. కానీ వ్యాపారస్తుడు ఒక వ్యాపారంలో వృద్ధి చేయబడాలి అని అంటే ఏం చేయాలి? కొత్తగా షేర్లు పెట్టాలి, లేకపోతే ఉన్న డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇలా ఇన్వెస్ట్ చేస్తూ కొత్త ధనాన్ని కొత్త యొక్క వస్తు మార్పిడిని చేసుకుంటూ ఉంటే వాడు గొప్ప చేయబడతా ఉంటాడు. దాన్నే ఈ రోజుల్లో ఏమంటారంటే అప్డేట్ వర్షన్ అంటారు. ఇప్పుడు మొబైల్స్ కూడా 64 GB ఉండేది, ఒకప్పుడు 32 GB ఉండేది. ఇప్పుడు టీబీలకు వచ్చేసినాయి. జీబీ అంటే జిటాబైట్ అనేవాళ్ళు, టీబీ అంటే టెరాబైట్. జీబీల నుంచి టీబీల వరకు వెళ్ళిపోయాం. అలాగే అప్డేట్ వర్షన్ అయ్యే కొద్దీ జనాలు కూడా ఏమవుతారనంటే ఎదిగారు, సాంకేతిక పరంగా ముందుకు వెళ్తున్నారు, దేశం కూడా చాలా హంగులతో ఆర్భాటాలతో కొత్త టెక్నాలజీతో పెరిగిపోయారు అని అంటారు. మనకి వార్తల్లో చూస్తే బాగా ఇస్రాయేల్ దేశం చాలా టెక్నాలజీ పరంగా ఆశీర్వదించబడిన దేశం. జపాన్ ఇప్పటికీ సముద్రం మీద పడవ వెళ్తూ ఏరోప్లేన్ అయిపోయింది. జపాన్లో ఉన్నది ఒక పడవ ప్రయాణం నీటి మీద సాగుతూ కూడా ఏరోప్లేన్ అయిపోతుంది. ఇంత టెక్నాలజీకి మనిషికి దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇస్తే అలాంటి ఒక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నారు. అయితే వీళ్ళు ఏం చేయబడ్డారు? గొప్ప చేయబడ్డారు అని చెప్పి మాట్లాడుకుంటాం. ఇప్పుడు చాలామంది కొత్తదనం వచ్చేసరికి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళరా, లేకపోతే ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళరా అంటారు. అలా గొప్ప చేయబడాలంటే మనిషికి ఏం కావాలి? చాలామంది ఏమనుకుంటారనంటే నేను గొప్ప చేయబడాలని ఆశ ఉంటుంది, కానీ దానికి తగిన ప్రతిఫలంగా జీవించాల్సిన జీవితంలో క్రియలు కనిపించవు. అయితే రాత్రి బైబిల్ గ్రంథంలో నుంచి కూడా గొప్ప చేయబడిన వ్యక్తుల గురించి, లేకపోతే ఒక వ్యక్తి గురించే చూపిద్దాం అనుకుంటున్నా. లేకపోతే ఆ వ్యక్తి ఏం చేస్తే గొప్ప చేయబడ్డాడు, మనం కూడా గొప్ప చేయబడాలంటే మనం కూడా ఏం నేర్చుకోవాలి అన్నది ఒక చిన్న 3 మాటలు చెప్పి నేను ముగించేస్తా. కరెక్ట్గా 12 నిమిషాలు ఉంది. 12 నిమిషాల్లో క్రమానికి నేను ముగించేస్తా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. తోడయుందునని ఏం చేస్తారంట? గొప్ప చేయ మొదలు పెడతాను. ఎందుకు గొప్ప చేస్తాను? మోషేకి తోడై ఉన్నాను, నీకును తోడై ఉంటాను అని నేను ఎందుకు చెప్తున్నాడు? ఏం చూశాడు యెహోషువలో దేవుడు? మోషే అంటే పిలువగానే అయ్యా నేను వస్తానులే, కానీ నాకు చిన్న లోటుపాట్లు ఉన్నాయి అని చెప్పాడు. ఎన్ని సాకులు చెప్పినా దేవుని పని చేయడానికి వచ్చాడు. అయితే సరే నేను నీకు తోడై ఉంటాను, మోషేకి తోడై ఉండినట్లు అంటే మోషేకి తోడై ఉండినట్లు అని ఎందుకు చెప్పాడంటే ఒక మాదిరిగా మోషే గారు కనిపిస్తూ ఉన్నాడు. గొప్ప చేస్తాను, ఇశ్రాయేలీల ముందు నిన్ను గొప్ప చేస్తాను, మోషేని ఎలా వాడుకున్నానో నిన్ను అలాగే వాడుకుంటాను, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తాను. అయితే ఇలా చెప్పడానికి గల కారణం ఏంటంటే యెహోషువలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి? ఇప్పుడు మనం విశ్వాసులుగా ఉన్నాం. విశ్వాసులుగా లేని వాళ్ళ దేవుడు గొప్ప చేయడా? ఎందుకు చేస్తున్నాడు? ఆశాపుడు ఇదే అంటాడు, ప్రభువా నా కాలు జారుటకు కొంచెమే ఉన్నది, నేను వాళ్ళని చూసి భక్తిహీనులను చూసి మత్సరపడుతున్నాను, వాళ్ళని ఆశీర్వదిస్తున్నావు, నన్ను ఆశీర్వదిస్తున్నావు, కానీ వాళ్ళు నాకంటే బాగుగా ఉన్నారు, గొప్పగా ఉన్నారు, హెచ్చుగా ఉన్నారని 73వ కీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు. అయితే యెహోషువ కూడా అలా మాట్లాడట్లా. అయ్యా నన్ను గొప్ప చేస్తావా, మోషేలాగా నన్ను వాడుకుంటావా, ఇశ్రాయేలీయుల ఎదుట నన్ను రాజుగా నిలబెడతావా, లేకపోతే అధిపతిగా నిలబెడతావా అని చెప్పేసి అన్నట్ల దేవుడే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఈరోజు నన్ను గొప్ప చేయదేవా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించయ్యా, రాజుల ముందు నిలబెట్టయ్యా, చదువుకునే వ్యక్తి అయితే నాకు ఒక ఉద్యోగం ఇవ్వయ్యా, నా ఉద్యోగంలో ఉన్నవాడికి నాకు ప్రమోషన్ ఇవ్వయ్యా, అందరి ముందు నన్ను ఒక అధికారిగా నిలబెట్టయ్యా, గొప్ప చేయయ్యా అని చెప్పుకొని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ దేవుడే ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను గొప్ప చేస్తాను, గొప్ప చేయ మొదలు. ఎందుకు ఆ మాట అన్నాడు అని అంటే ఆదికాండం ఫస్ట్గా 12:2
మొబైల్లో తీయగలిగిన త్వరగా తీసేసి రిఫరెన్స్ అందించండి. నిన్ను గొప్పగా జనముగా చేసి ఆశీర్వదించి గొప్ప చేయుదును. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని, నిన్ను గొప్ప జనం, నీ సంతతిని విస్తరింపచేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. నీ సంతానం లేకపోతే, నిన్ను దేవుడు ఆశీర్వదించకపోతే నీ నామం ఎంత గొప్ప చేయబడినా వృద్ధిలోకి రాదు. ఒరే పలానోడు సూపర్ అంటరా అని అంటే, ఆడికి అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరురా అంటే ఎందుకు ఇది అని అంటారు. ఆడు చాలా ఆశీర్వదించబడిన, ఆస్తి ఉంది, పిల్లలు ఉన్నారు కానీ ఆడి పేరు పక్క ఇంటి వాడు కూడా తెలియదురా అని అంటే ఏం సుఖం. పిల్లి కూడా బిచ్చం పెట్టడరా అంటే ఇంక నువ్వేం గొప్ప చేయమంటే ఎట్లు? ఇప్పుడు నేను గొప్ప జనముకు చేస్తాను, దేవుడు ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని ప్రకటన చేస్తాను, పేరు ప్రఖ్యాతులు గాంచేవాడిగా నేను చేస్తాను అని అన్నప్పుడు నీవు ఎలా ఉండాలి? నీవేం చేస్తే అలా ఆశీర్వదించబడతావు? ఏం చేస్తే నీ యొక్క నామాన్ని దేవుడు ప్రఖ్యాతి గాంచలేక. ఇప్పుడు సమయాలు 12 సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడితే మరలా ఒక గొప్ప మాట ఏమని అంటాడు తెలుసా? నీ యొక్క కొడుకు పేరు ఎలా ఉండిద్దో తెలుసా? దేశ దేశాలలో కీర్తి ప్రఖ్యాతి గాంచిద్ది అని చెప్పేసి చెప్తాడు. ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్తు దేవుడే చెప్తాడు. ఏమన్నా తెలుసా? నీ యొక్క కొడుకు పేరు ప్రఖ్యాతి గాంచిద్ది. ఖ్యాతి వేరు, ప్రఖ్యాతి వేరు. ఖ్యాతి అని అంటే తమ్ముడు గురించి నేను చెప్పాను అనుకో, నా ఒక్కడికే తెలుసు. ఆయన గురించి ఇంకొకళ్ళు చెప్పారనుకో, ఒక్కళ్ళకే తెలుసు. ఈ దేశం మాట్లాడుకుంటే ఒక్కళ్ళకే తెలుసు. ప్రపంచం అంతా మాట్లాడుకుంటే ప్రఖ్యాతి అని అంటారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు జననాన్ని గురించి ప్రతి ఒక్క దేశం ఖచ్చితంగా మాట్లాడుకునేది. మరణం గురించి కూడా అంతే గొప్పగా మాట్లాడుకునేది. జననం కంటే మరణం చాలా విలువైంది. ఎందుకంటే అది మనల్ని బ్రతికిచ్చింది. ఆయన బ్రతికి మనకు వెలుగునిచ్చాడు. ఆయన చనిపోయి నిత్య జీవం అనే వెలుగులోనికి తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. ఇక్కడ కూడా మనకు అలాంటి గొప్ప జీవితం కావాలి అని అంటే అబ్రహాం కూడా ఒక చిన్న సన్నివేశం ఏం చేశాడనంటే, ఆయన ఆశీర్వదించబడడానికి తన దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువుల్ని. ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, కానీ బంధువుల్లో కొందరు ఉంటారు, ప్రార్థనకి వెళ్ళకపోతే ఏం కాదు, ఈరోజు మాతో గడపండి, మేము వచ్చాం కదా. వద్దు నాన్న, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, దీవించాడు, ఈ సంపద నువ్వు చూడడానికి, లేకపోతే ఈరోజు వచ్చి నువ్వు ఇలా కూర్చోవడానికి, నువ్వు ఈరోజు వచ్చి ఇలా మాట్లాడడానికి దేవుడే కారణం అని చెప్పి విడిచిపెట్టి రావడం అంటే అదే నాకు తెలిసైతే. ఆ రోజుల్లో దేశాన్ని విడిచిపెట్టు, బంధువులను విడిచిపెట్టు అని అంటే మాదిరి చూపించుకుంటూ వచ్చాడు. ఈరోజు విడిచిపెట్టి మనం దేశం విడిచిపెట్టి వెళ్ళాలంటే వీసా కూడా దొరకదు మనకి. హైదరాబాద్ వెళ్ళడానికి కూడా చాలా కష్టం అవుతుంది. అయితే అబ్రహాం కూడా ఏం చేశాడంటే ఆయన ఆశీర్వదించబడ్డానికి విధేయుడయ్యాడు. అయితే ఆయనలో విధేయత కలిగి ఉండడానికి ఎలాంటి ఒక సన్నివేశం అంటే, ఒక్క చిన్న మాటే, 75 సంవత్సరాలు ఆయనకి, 75వ ఏట బయటకు వచ్చాడనంటే ఆ రోజుల్లో శరీర పుష్టి ఉంది, ఆహార పుష్టి ఉంది, లేకపోతే బలం ఉంది అని అనుకుంటే కాదు. అప్పటికి బైబిల్ గ్రంథంలో వృద్ధాప్యంలో ఉన్నాడనే రాయబడి ఉంటుంది. ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికినా కానీ 75 సంవత్సరాల్లో బయటకు వచ్చాడనంటే, ఈరోజు 17 సంవత్సరాల్లోనూ మందిరానికి రమ్మంటే ఎవడు రావట్లే. 7 సంవత్సరాల పిల్లడు కూడా రాడు ఈరోజు. అరే నిన్ను దేవుడు పిలుస్తున్నాడా? నన్ను పిలుస్తాడులే, నువ్వు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దేవుడు పిలిచిన పిలుపుకి ఎంతగా లోబడి, అసలు ఎంతగా విధేయత చూపించి వెళ్ళిపోతాడనంటే అక్కడి నుంచి బంధువుల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడండి. బంధువుల్ని ఈరోజు ఎవరికన్నా ఒక చిన్న పెళ్లి చేసి మళ్ళీ ఏమి ఇంటికి వచ్చిద్ది, అన్నీ తీసుకొని వెళ్తుంది, అందరి దగ్గరికి వచ్చిద్ది. కానీ తండ్రిని విడిచిపెట్టి వెళ్ళాలంటే కూతురు ఎంత బాధపడిద్దో, లేకపోతే అన్నయ్య, తమ్ముడు, ఎవరన్నా రక్త సంబంధికులను విడిచిపెట్టి వెళ్ళాలంటే ఎంత బాధపడిపోయిద్దో. మరలా భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత కుటుంబానికి పుట్టింటికి రా అంటే త్వరగా రాదు. ఒకవేళ వచ్చిందంటే అత్తింటికి త్వరగా రాదు. ఇలా ఉంటారు. కానీ ఈయన ఏం చేశాడు తెలుసా? విడిచిపెట్టిన దేశం వైపు మళ్ళీ వెళ్ళాడా? విడిచిపెట్టిన బంధువుల దగ్గరికి మళ్ళీ వెళ్ళాడా? ఎంత విధేయత కలిగి, ప్రభువా మీరు ఏ దేశానికి చూపిస్తే ఆ దేశానికి నేను వెళ్ళిపోతా. అక్కడ ఏమైనా డాబా ఉందా? లేదురా బాబు. అక్కడ ఏమైనా నెట్వర్క్ ఉందా? ఫోన్ మాట్లాడుకోవడానికి ఏమైనా ఉందా? తినడానికి బేకరీ ఉందా? ఫుడ్ ఉందా? రెస్టారెంట్ ఉందా? ఇవేమైనా ఉన్నాయా? సరే ఆ రోజుల్లో మాట్లాడుకుంటే ఏమయ్యా మరి ఉండడానికి సత్రం ఉందా? ఉండడానికి, పడుకోవడానికి, లేకపోతే కొద్దిగా జాగా ఉందా? ఏమీ లేదు. కూర్చోడానికి సరైన వసతులు లేవు అని కూడా తెలుసు ఆయనకి.
కానీ ఎక్కడ చూపిస్తున్నాను? నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. అక్కడికి వెళ్ళి నేనేం చేసేవాడు అంటే ఒక గుడారం వేసుకొని ప్రార్థన చేసి దేవుని పేరట అక్కడ ఒక పేరు పెట్టి అలా చేసుకుంటూ తర్వాత ఈయన వెళ్తూ ఉంటే ఈయన పేరు ఏమైందనంటే ఆశీర్వదించబడి విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఇది ఎలా కలిగిందనంటే మొదటి మాటగా విధేయత కలిగిన వాడు ఇలాగున ఆశీర్వదించబడతాడు. రెండవ మాట, 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 'యెహోషాపాతు అన్నమాట. 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 4-12 వచనం, అంటే 4వ వచనం మరలా 12వ వచనం కూడా కంటిన్యూగా. బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుము. 12వ వచనం చదవమ్మా. 12వ వచనం. యెహోషాపాతు ఏమై గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామాగ్రిని ఏమేం కట్టించాడో చూసారా? ఇల్లు కట్టించలా, కోటలంటే ఈరోజు ఒక చిన్న ఇల్లు కట్టడానికి ఎన్నో లక్షలు అయిపోతున్నాయి, ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఎంతమందో మేస్త్రులు మార్చాల్సి వస్తుంది కూడా ఒక వాస్తవాన్ని చెప్పాలంటే. అయితే ఈయన ఏం చేశాడనంటే ఏం కలిగి చేశాడంటే మొదటిగా తన తండ్రి దేవతను ఆశ్రయింపక. తన తండ్రి దేవత ఎవరయ్యా? తన తండ్రి ఎవరిని ఆరాధించాడు? లేకపోతే ఆశ్రయించొద్దని దేవుడు ఒక మాట చెప్పాడు యెహోషాపాతుకి. ఎందుకు చెప్పాడు? అసలు ఈ బయలుదేవత ఎవరు? ఆ యొక్క దేశంలో ఈ బయలుదేవత యొక్క నామం ఎందుకు ఉచ్చరించబడతా ఉంది? ఎందుకు కొంతమంది అటువైపు తిరిగిపోయారనంటే లోకంలో ఇద్దరు ఉంటారు. ఇద్దరు, ఒకళ్ళు గొప్పవాళ్ళు, రెండోది పిచ్చోళ్ళు. వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు లేడంటారు వాళ్ళిద్దరే. గొప్పోడు ఎందుకు లేడంటారంటే వీడికున్న ఐశ్వర్యాన్ని బట్టి, వీడికున్న సంపదను బట్టి. సొలొమోను అంటూ ఉంటాడు కదా, ప్రభువా ఎక్కువైన ఎడల నీవెవడు అని నేను దూషిస్తానయ్యా, నాకు తక్కువైన ఎడల దేవుడు లేడనని నిన్నే నిందిస్తాను, నాకు సరిపడినంత మాత్రమే నాకు ఇవ్వండి అని అంటాడు. యెహోషాపాతు కూడా ఏం చేశాడో తెలుసా? వాళ్ళ నాన్నగారు బయలుదేవతను పూజిస్తూ ఉండేవాళ్ళు, బయలుదేవతను ఆశ్రయిస్తూ ఉండేవాళ్ళు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ బయలుదేవతను ఆశ్రయించొద్దు, బయలుదేవత వైపు నువ్వు ఆరాధన చేయొద్దు, బయలుదేవత వైపు నువ్వు మొక్కొద్దు. నువ్వెవరిని ఆశ్రయించాలి? యెహోవానైనా నన్ను ఆశ్రయించు, అప్పుడు ఏం చేస్తాను, అప్పుడు నీకేం చేస్తాను, లేకపోతే నీకేం కలుగుతుంది అని అంటే యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడే పట్టణములలో కోటలను నిర్మించి ఇంకేం కట్టడమ్మా? సామగ్రి నిల్వ చేయు ఆ యొక్క కోటలను కట్టి. సామగ్రి అని అంటే బంగారం, వెండి, వాళ్ళకి రత్న మణిమాణిక్యాలు రాజుల వద్దకు వచ్చేయి. ఆ సామగ్రి కోటలను కట్టించాడంట. అంతకంతకు గొప్పవాడైన తర్వాతే కట్టించాడు ఇవన్నీ. అయితే ఇవి కట్టడానికి ఈయనకి ముందు ఏం కావాలనంటే మీ తండ్రి ఏ దేవుడిని ఆరాధిస్తే మీరు కూడా చాలామంది ఆ దేవుడిని ఆరాధిస్తారు. ఎందుకనంటే వెలుగు కలుగును గాక అన్న తర్వాతే వెలుగు కలిగింది. అప్పటి వరకు కూడా వెలుగు లేదు. ఈయన కూడా దేవుడు వచ్చి మాట్లాడేంత వరకు కూడా తెలియదు. అయితే అప్పటి వరకు కూడా తండ్రి ఏ దేవుడినైతే ఆరాధించాడో, తండ్రి ఏ దేవతనైతే పూజించాడో, తండ్రి ఏ దేవుడి మార్గంలో నడిపించబడ్డాడో అలాగే వెళ్తూ ఉంటే యెహోషాపాతుకి కాదు నువ్వు బయలుదేవతను ఆశ్రయించొద్దు అని అంటే వెంటనే విడిచిపెడతారు ఎవరన్నా? ఇప్పుడు మా నాన్న ఒక దేవుడిని ఆరాధిస్తున్నాడు అని అంటే నేను కూడా అటే పోవాలి. లేదు ఒక పెద్ద ఆయన వచ్చేసి వద్దునైనా మీరు చేసే తప్పు అని అంటే వెంటనే విడిచిపెట్టి విశ్వాసం కలిగి పక్కకు వెళ్తామా? ఫర్ ఎగ్జాంపుల్ మన దేవుని గురించే బాప్తీసం తీసుకుంటారు, ఆయన మీ పాపాలు విడిచిపెట్టండి, మీ యొక్క ఆ యొక్క ప్రతి విధమైన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొనండి, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, రేపొద్దునే నిత్య జీవంలో మీరు ఉండాలి అని అంటే ప్రతి విధమైన పాపాన్ని, దోషాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచి పెట్టంటారా బాబు అంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? బాప్తీసం తీసుకోవాలన్న వైరాగ్యంలో అన్నీ ఒప్పేసుకుంటారు.
బాప్తిస్మానికే. పాపాలు మారు మనసు కాదు, అసలు మారు మనసు కలిగి కాదు, బాప్తిస్మానికి. పాస్టర్ గారు బాప్తిస్మం తీసుకో అని చెప్పారు అనుకో, ఇంకేముంది, ఈ రాత్రి నేను ముంచబడాలి కాబట్టి దేవుని దగ్గర సన్నిధిలో గడపాలి. అప్పటి వరకే తెల్లని వస్త్రాలు వేసుకున్నంతసేపే దేవుని సన్నిధిలో గడుపుతున్నారు. తర్వాత మారు మనసు అనేది ఏమైపోతుందంటే విచ్ఛిన్నమైపోతుంది, విశ్వాసం విచ్ఛిన్నమైపోతుంది. దేవుడు, అమ్మో ఈ రోగం నేను తట్టుకోలేను, దేవుడు మాత్రమే నన్ను ముట్టాలి, అప్పటి వరకే ఉంటుంది విశ్వాసం. తర్వాత ఏమైపోతుంది, అపనమ్మకం, లేకపోతే అపకీర్తి, లేకపోతే నువ్వు గొప్పవాడు అయినా ఆ సిచ్యువేషన్ నీకు ఏదైనా వచ్చిందనుకో. చిన్న సన్నివేశం చెప్తా. ఒక ఆమె ప్రార్థన చేసుకుంటుంది. ఏ విషయం అంటే, తనకు పశు సంపద ఉంది, గేదెలు ఉన్నాయి. ఆ గేదెల మీద వాళ్ళకి వచ్చే పాలే కానీ ఆ సంపదే కానీ చక్కగా ఉన్నారు. 2 దూడలు పుట్టినాయి. ఆ కనే టైంలో ఒక్కొక్క గేదెకు ఒక్కొక్క దూడ పుట్టింది. వీటిల్లో ఒక దూడ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎలా అంటే చక్కగా మేత పెడితే తినిద్ది. దీనికంటే కూడా ఇది చాలా యాక్టివ్గా ఉండిద్ది. ఏ రోజు కూడా నిమ్మలంగా పడుకున్నది కాదు. అవేవో ఉంటాయి కదా, నీరసించి పడుకున్నది కాదు అని అంటారు కదా. మట్టి కూడా తినలేదంట ఆ దూడ. దానికి కంచె, దాన్ని ఏమంటారు, చిక్కం, ఆ చిక్కం కూడా పెట్టలేదంట, కవచం ఏది పెట్టకుండా అంత యాక్టివ్గా బ్రతికిన దూడ ఒకానొక రోజున చచ్చిపోయింది. చచ్చిపోతే వాళ్ళ భర్త అంటాడు, దేవుని మీద అంత నమ్మకంగా ఉండేది కదా మా భార్య, ప్రతిదినం ప్రార్థనకి వెళ్ళి వచ్చింది. ఏమో పాలు దీవే అంటే, లేదు లేదయ్యా ప్రార్థన సమయం అయింది నేను వెళ్తున్నానని చెప్పిందంట. ఈయనే పాలు తీసుకున్నాడంట. కొద్ది రోజుల తర్వాత దూడ చచ్చిపోయేసరికి దీని భక్తి ఏమైంది, ఏమంటున్నాడు ఈయన, దీని భక్తి ఏమైందంట. దూడ చచ్చిపోతే కారణం ఎవరు, దేవుడు కారణం అయితే దేవుడిని నువ్వు అడుగు. నీ భక్తి దూడను బ్రతికించకపోతే ఆమె భక్తి దూడను బ్రతికించి దాని గ్యారంటీ ఏంటి? అంటే ఒకరి భక్తి ఇంకొకరికి రక్షణ ఇచ్చిద్దా? ఇప్పుడు మీ బాప్తీసం మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళిద్ది, మీ మారు మనసు మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళిద్ది. పాస్టర్ గారు పరలోక రాజ్యం తీసుకెళ్తానని ఎక్కడని చెప్తాడా? మీరు నన్ను తీసుకెళ్తారు సరే. ఇప్పుడు ఏం భక్తి ద్వారా ఈ దూడ బ్రతకాలంట? ఇది చిక్కం కూడా పెట్టలేదు, కవచం కూడా పెట్టలేదు అని అంటే, మట్టి తినలేదని మీ కళ్ళ ముందు అంటున్నారు. రాత్రి తిందాము, డాక్టర్ చెప్తే ధనుర్వాతం వచ్చిందయ్యా, వాతపు నొప్పుల చేత చనిపోతున్నాయి అని చెప్పారంట. అయితే విశ్వాసం ఎక్కడి వరకు ఉందో తెలుసా? ఈ దూడ బ్రతికితే 10,000 ఇస్తానయ్యా అన్నాడు. ప్రార్థన చేస్తా నన్నే పిలిచాడు, దౌర్భాగ్యం. నిజం, కొత్తగా రక్షించబడ్డాడు, కొత్త సేవకుడు అయ్యాడని నాకు ప్రార్థన చేయడానికి ఫోన్ చేస్తే, కాలేబన్న కూడా నాకు అప్పుడే చేశాడు. తమ్ముడు ప్రార్థన వస్తావా అన్నాడు. ఎందుకు రాననే అన్న. ఎక్కడున్నా తమ్ముడు అంటే, ప్రార్థన చేయడానికి వచ్చాననే అన్న. అనేసరికి మంచిదేలే తమ్ముడు చేసిరా అన్నాడు. దూడ చచ్చిపోయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి అన్నాడు, అయ్యగారు దూడ చచ్చిపోయింది అన్నాడు. అంతకుముందు ఎవరికి ఫోన్ చేశాడు తెలుసానా? పురుగు ముట్టిందేమోనని, పావు ముట్టిందేమోనని ఆడు మంత్రాలు పెట్టేవాడు ఫోన్ చేశాడంట. ఇప్పుడు నేనేమంటానంటే, దేవుడు దాని ఆయుష్ ఎంతవరకు ఉంచాడో అంతవరకు ఉంచుతాడు. ప్రార్థన చేయి, ఉంచితే నీది, లేకపోతే లేదు. ఆడికి ఫోన్ చేసి, ఈడికి ఫోన్ చేసి, నీ విశ్వాసం ఎవరి మీద ఉంది? పాస్టర్ గారి మీద, కొబ్బరి నూనె డబ్బా మీద, ఎవడో మంత్రగాడి మీద, వీళ్ళ మీద ఉంది. కానీ విశ్వాసం ఎవరి మీద లేదని అంటే దేవుని మీద లేదు. ఇక్కడ కూడా యెహోషాపాతు ఏం చేశాడనంటే, నేను బయలుదేవతను ఆశ్రయించను, మీరు నన్ను అంతకంతకు గొప్ప చేసినందుకు దేవా మీకు స్తోత్రములు నాయన అని కోటలు ఎందుకు కట్టించాడంటే, దేవుడు ఆశీర్వదించిన తర్వాత యెహోషాపాతు ఇలా ఉన్నాడని చూపించుకున్నాడు ఆయన. అంతేగాని బయలుదేవతను ఆశ్రయించిన నా తండ్రి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఎంత దారుణంగా చచ్చిపోయాడని అంత దారుణంగా చచ్చిపోయాడు. అయితే నేను అలా అవ్వకూడదు అని అంటే, దేవుణ్ణి ఆశ్రయిస్తాను అని ఒక విశ్వాసం. ఇప్పటి వరకు ఈ మాట ఎందుకు చెప్పానంటే, నీ విశ్వాసం విన్న వెంటనే అబ్రహాం వెళ్ళిపోయింది విధేయత. అయితే ఈయన ఏం చేశాడు తెలుసా? తండ్రి దేవతను కూడా విడిచిపెట్టి యెహోవాయే దేవుడని ఆశ్రయించి అంతకంతకు గొప్పవాడై దేవుని యొక్క ఖ్యాతిని కోట రూపంలో చూపించాడు. 3వ మాట, సమయం అయిపోయింది. 3వ మాట, మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. మొదటిగా మనకు విధేయత ఉండాలి, రెండవదిగా మనకు విశ్వాసం ఉండాలి, మూడవదిగా మనకు కావాల్సింది మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. కాగా ఏమవుతాడంట? ఏ బిడ్డ వాళ్ళే? బిడ్డ అనే మాట ఎందుకు తీశాడు దేవుడు?
ఏంటమ్మా? శిష్యులకు వివరిస్తూ ఉన్నాడు యేసయ్య. ఏమన్నానంటే, పరలోక రాజ్యంలో ఎవడైతే గొప్పవాడిగా ఉండాలి, ఎవరైతే గొప్పగా ఘనతగా కనిపించాలి అనుకుంటారో వీళ్ళు ఎలా ఉండాలో తెలుసా? తన్ను తాను తగ్గించుకొని, అంటే వినయం. తగ్గింపు అంటే వినయానికి సూచన. వినయం ఎప్పుడు కలుగుతుంది అని అంటే, చూడండి నేను చెప్పిన 3 మాటలు కూడా వి మీద ఉంటాయి. విధేయత, విశ్వాసం, వినయం. ఈ 3 కలగాలి. లేకపోతే ఈ 3 ఉంటే మనలో ఏం కలిగిద్దంటే గొప్పవాడిగా తీర్చిదిద్దబడతాం. అబ్రహాం గొప్పవాడయ్యాడు, ఆశీర్వదించబడ్డాడు, పేరు ప్రఖ్యాతులు గాంచాడు. యెహోషాపాతు గొప్పవాడయ్యాడు, అంతకంతకు గొప్పవాడయ్యాడు, కోటలను నిర్మించాడు. ఇప్పుడు ఇక్కడ ఈ బిడ్డ వాళ్ళే శిష్యులకు చెప్తా ఉన్నాడు. అయితే శిష్యులకు తెలీదా? అప్పటికి శిష్యులకి ఎలా ఉండదంటే, పేతురయ్య గారా సూపర్ రా బాబు, ఆయన్ని ఢీకొట్టేవాడు ఎవరు లేరు. శిష్యులు ఇలా అనుకునేవాళ్ళు. యోహాను గారా ప్రియాతి ప్రియమైన యేసయ్యకు శిష్యుడైన యోహాను గారు, యాకోబు గారా ఎప్పుడు రొట్టె విరిచే కార్యక్రమంలో పక్కనుండేది యాకోబు గారే. యేసయ్య ఆయనకి ఇస్తేనే ఈయన పట్టుకుంటూ ఉండేవాడు. ఇలా కొంతమంది శిష్యులు, యోహాను గారు, ఇలా కొంతమంది శిష్యుల్లో హెచ్చుతగ్గులు ఉంటా ఉండేవి. యేసయ్య కూడా ఏం చేసేవాడంటే, ఆయన అప్పగింపబడబోయే రాత్రి ఆయన ఒక ప్రాంతానికి తీసుకొని వెళ్ళి అరణ్యంలో ప్రార్థన చేస్తూ ఉంటే ఒక 3 శిష్యుల్ని తీసుకొని వెళ్తాడు. 3 ఎందుకు తీసుకెళ్ళాడు? మిగతా వాళ్ళు తీసుకెళ్ళకూడదంటే, కొన్ని విషయాల్లో దేవుడు తీసుకొని వెళ్ళినప్పుడు వారిని గొప్ప చేయడానికన్నా అయి ఉండాలి, లేకపోతే సరి చేయడానికన్నా అయి ఉండాలి. వీళ్ళకి తెలుసు, వీళ్ళు ప్రార్థన పరులని వీళ్ళకి తెలుసు, దేవునికి కూడా తెలుసు. తీసుకెళ్తే వీళ్ళు ఏం చేశారు? నిద్రపోయారు. ఒరే బాబు మేలుకొని ప్రార్థన చేయండి రా నాయన, శోధనలో పడకుండా ఉండాలంటే మెలుకోగలిగి ప్రార్థన చేయండి అని చెప్పాడు. అయితే వీళ్ళు గొప్పవారు అనని మిగతా శిష్యులు అనుకుంటారు అనుకోరా? అందుకే చెప్తున్నాడు, మీరు శిష్యులారా మీరు మోసపోవద్దు, మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల ప్రతి వాడికి మీరు పరిచారము చేయాలి. పరిచారం అంటే ఏంటి? తగ్గించుకోవడమే. ఏలియా గారికి చేతులు కడుక్కోవడానికి ఎలీషా గారు నీళ్లు పోసేవాడు, చేతుల మీద నీళ్లు. 14 అద్భుతాలు చేశాడు. ఆయన చేసింది ఏడే, ఈయన 14 చేశాడు. ఏం చేశాడు అంటే, ఈయన ఎవరంటే పరిచారకుడు అంతే. ఎంత తగ్గించుకున్నవాడు హెచ్చించబడడానికి గల కారణం ఏంటనంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడిని దేవుడు హెచ్చిస్తాడు, ప్రజలు కాదు. దేవుడు హెచ్చించాలనంటే మన తగ్గింపు ఎలా ఉండాలంటే, మనుషుల ఎదుటి కాదు కానీ దేవుని ఎదుట మనం తగ్గించుకొని ఉండాలి. మనలో మొదటిగా విధేయత ఉండాలి. విధేయత మనకి విశ్వాసాన్ని చేకూర్చిద్ది, విశ్వాసం వల్ల మనకు వినయం వస్తుంది. ఈ 3 వచ్చినప్పుడు మనల్ని దేవుడు గొప్ప చేస్తాడు. ఈ రాత్రి ఈ మాటలు ప్రభు మన వినికిడిలో స్థిరపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. కూడి చేరే